పుల్వామా ఉగ్రదాడిని అఖిలపక్షం తీవ్రంగా ఖండించింది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును కూడా ఖండించింది. దేశ ఐక్యత, సమగ్రత కాపాడేందుకు సైనికులకు అండగా ఉంటామని అఖిలపక్షం తీర్మానించింది. జవాన్ల ప్రాణత్యాగం వృధా కాదని మోదీ అన్నారు. ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చామని వివరించారు. ఉగ్రదాడిలో జవాన్లు చనిపోవడం బాధాకరమన్నారు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి. దాడి జరిగిన తీరును సీఆర్పీఎఫ్ అడిషనల్ డీఐజీ వివరించారన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా మద్దతిస్తామంటున్న జితేందర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో జవాన్లపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ రోజు కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి లోక్సభ ఫ్లోర్ లీడరు టీఆర్ఎస్ పార్టీ తరఫున జితేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఈ రోజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏం చర్చించారు? ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ కాల్ ఫర్ చేయడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన ఒక పవర్ పాయింట్ ప్రొజెక్షన్ ఏడీజీ గారు మాకు అన్నీ వివరించడం జరిగింది. దాంట్లో ఏ విధంగా ఈ కాన్వాయ్ స్టార్ట్ అయింది, 79 వెహికల్స్ కాన్వాయ్ పుల్వామా నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళడం అనేది హైట్ టు పీక్లో నేషనల్ హైవే 44 రోడ్లో పీక్లో ఎక్కుతున్నప్పుడు అక్కడ ఒక ఇంటర్సెక్షన్ ఉన్నది. ఆ ఇంటర్సెక్షన్లో ఒక కారు వచ్చి, వైట్ కారు వచ్చి ఒక జాయిన్ అయ్యి అవితో పాటు కొద్దిసేపు ట్రావెల్ చేసిన తర్వాత దాంట్లో ఒక 350 kg ఆర్డీఎక్స్ ఉన్నట్లు దాన్ని వాడు డిటాచ్ చేసి బ్లాస్ట్ చేసిన దృశ్యాన్ని మాకు అందరు కూడా కళ్ళారా చూపించడం జరిగింది. ఆ బ్లాస్ట్లో జరిగినప్పుడు బాడీస్ అన్నీ కూడా పీసెస్గా అయి తల ఒక దగ్గర, చేతులు ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర, యూనిఫామ్ అంతా కూడా వాళ్ళందరూ చూపించడం జరిగింది. ఆ బస్సులో ఉన్న 39 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, అదేవిధంగా ఒక ఆర్ఓపి జవాను, 40 మంది అక్కడనే చనిపోయిన దృశ్యాలన్నింటిని కూడా చూపించడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత అందరూ కూడా చాలా పార్టీ వాళ్ళందరూ కూడా చాలా బాధ కలిగి, ఈ టెర్రరిజం ద్వారా అనవసరంగా ఇంత ప్రాణాలు పోతున్నాయని అందరూ కూడా బాధపడి ఏకపక్షంగా అందరూ కూడా ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి అన్ని పార్టీలు మేము వితౌట్ ఎనీ పాలిటిక్స్, వితౌట్ ఎనీ పార్టీస్ అన్నీ కాకుండా అందరం కూడా ఫ్లోర్ లీడర్స్ అందరం కూడా ఏదైతుందో దాటి మీద తీర్మానం చేస్తున్నాము. మీరు ఈ టెర్రరిస్టులను అందరినీ రూట్ నుంచి తీసేసే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. సార్, మీరు కూడా ఈరోజు సమావేశంలో మాట్లాడుతూ కూడా ప్రధాన అధ్యక్షతన ఒక సమావేశం జరుగుంటే బాగుంటుంది, దేశ సమగ్రతకు సంబంధించిన అంశం చెప్పడానికి తలెత్తారు కదా, మీరు అడిగినప్పుడు ఏమన్నారు వాళ్ళు? రాజ్నాథ్ సింగ్ గారు ఆల్ ఫ్లోర్ లీడర్స్ను పిలిచి ఫ్లోర్ లీడర్లకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చేసి వాళ్ళతో కూడా తీర్మానం చేసి చెప్పడం జరిగింది. మేము అందరం కూడా ఒక సలహా ఇచ్చాము ఏంటంటే, ప్రధానమంత్రి గారు కూడా అన్ని పార్టీలు అంటే రీజనల్ పార్టీస్లో అందరు లీడర్స్ ఉంటారు కాబట్టి ఆ పార్టీ లీడర్స్ అందరినీ కూడా పిలిచేసి వారికి కూడా ఈ యొక్క సంఘటన కూడా చూపిస్తే బాగుంటుంది, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక దృఢమైన సపోర్ట్ అనేది మీకు ఉంటుంది అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తం 40 మంది జవాన్లు కూడా అందరినీ కూడా ఉగ్రముఖలు పొట్టన పెట్టుకున్నారు. తిరిగి వాళ్ళందరికీ కూడా పని చేయాలంటే ఖచ్చితంగా వీటన్నిటిపైన అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి, దేశ సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడాలని కూడా వీరంతా కూడా చెప్పినట్టు ఆ సమావేశంలో జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్, ఏబెనంద్రవతి, న్యూఢిల్లీ.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రతినబూనింది. తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ఆయా పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటు విపక్షాలు కూడా కేంద్రానికి మద్దతు ప్రకటించాయి. దేశ భద్రతలో రాజీ లేదని స్పష్టం చేశాయి.